ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత చారిత్రాత్మకమైన ఇంపాక్ట్ సమ్మిట్లో మీ అందరికీ స్వాగతం. ఇదంతా అతిపెద్ద మూలానికి కేంద్రం మరియు ఇది అతిపెద్ద ఎనేబుల్డ్ ఎకోసిస్టమ్కు ఒక అద్భుతమైన ఉదాహరణ. దీని టెక్నాలజీ మరింత బలోపేతం చేస్తుంది మరియు దానిని అపూర్వమైన వేగంతో స్వీకరిస్తుంది కూడా. ఈ సదస్సు భారతదేశంలో జరగడం భారతదేశానికి అలాగే మొత్తం గ్లోబల్ సౌత్ కోసం గర్వకారణం. మరియు ఈ సదస్సులో ఏఐ అనేది సోదరులారా, ప్రపంచం నలుమూలల నుండి ఒక పెద్ద సమూహం ఇక్కడ ఉంది. 100కు పైగా దేశాల నుండి ప్రాతినిధ్యం. ప్రపంచంలోని ప్రతి మూల నుండి ఇక్కడకు వచ్చిన మహానుభావులు దీని విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. ఇందులో యువతరానికి చెందిన సెషన్కు మేము చూసిన హాజరు అది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది. సాధారణంగా కొత్త బృందం మరియు కొత్త సాంకేతికత విషయంలో కొంతమందికి ప్రారంభంలో సందేహాలు కలిగాయి. అయితే ఈ వేగం మరియు గొప్ప మరియు నమ్మకంతో ప్రపంచంలోని యువతతో పాటు ఇక్కడి యువత కూడా ఈ తరం ఏఐని స్వీకరిస్తోంది, దాని ఓనర్షిప్ను తీసుకుంటోంది మరియు దానిని అపూర్వమైన రీతిలో ఉపయోగిస్తోంది. ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్కు సంబంధించి కూడా అపారమైన ఉత్సాహం వ్యక్తమైంది. ముఖ్యంగా యువ ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయం మరియు భద్రత వంటి కీలక రంగాలపై కూడా చర్చ జరిగింది. దివ్యాంగులకు సహాయం అందించడం, బహుభాషా ప్రజల అనేకరాలకు సంబంధించిన పరిష్కారాలు ఇక్కడ వాయిస్ ఫీల్డ్లో ప్రదర్శించబడ్డాయి. ఇది మేడ్ ఇన్ ఇండియా యొక్క శక్తిని మరియు భారతదేశ సామర్థ్యాన్ని చాటిచెప్పు. ఇది వినూత్నమైన నూతన సామర్థ్యాలకు గొప్ప ఉదాహరణ. మిత్రులారా, మానవ చరిత్రలో ప్రతి కొన్ని శతాబ్దాల తర్వాత ఒక మలుపు వస్తుంది మరియు ఆ మలుపు నాగరికత యొక్క దిశను పునర్నిర్వచిస్తుంది. అక్కడి నుండే అభివృద్ధి వేగం మారుతుంది. ఆలోచించే, అర్థం చేసుకునే మరియు పనిచేసే విధానాలు మారుతాయి. మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఆ దశలో ఉన్నప్పుడు అప్పుడు దాని నిజమైన ప్రభావం అంచనా వేయబడదు. మొదటిసారి రాళ్ల నుండి నిప్పురవ్వ వెలువడినప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆ నిప్పురవ్వే మానవ నాగరికతకు నాంది దాని పునాది ఏర్పడుతుంది. మౌఖిక జ్ఞానాన్ని మొదటిసారిగా లిపిబద్ధం చేసినప్పుడు లిఖిత జ్ఞానమే భవిష్యత్తుకు మూలమవుతుందని ఎవరూ ఊహించలేదు. సిస్టమ్ 2 టీంకు వెన్నెముకగా మారుతుంది మరియు మొదటిసారిగా సిగ్నల్స్ను దీనిని వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేశారు. ఎవరూ ఊహించలేదు. ఒకరోజు మత్పంచం రియల్ టైం బ్యాకెండ్లో అనుసంధానమై క్రియాశీలంగా మారుతుంది.